నమస్తే, నేను మీ జనం టీవీ శంకర్. మనతో తిరుపతన్న కూడా ఉంది, జనం టీవీ తిరుపతన్న. ఇవాళ ఒక కీలక అంశాన్ని మీ ముందు తీసుకురాబోతున్నాం. తెర మీదకి 33 జిల్లాల అంశం, అది కాస్త 20కో 23కో తగ్గించే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు అనేటువంటిది జనాలలో రాజకీయ వర్గాల్లో బాగా చర్చ నడుస్తూ ఉంది. దానికి సంబంధించి మరి 23 జిల్లాలు ఉండడం కరెక్టా లేదా 33 జిల్లాలు ఉండడం కరెక్టా? కేసీఆర్ ఏ ప్రాతిపదికన ఏ నియోజకవర్గాన్ని ఏ జిల్లాలో కలిపిండు, దాని సరిహద్దులు ఏంటి, దాని వెనుక ఉన్న స్వార్థం ఏంటి, ఇవన్నీ కూడా చాలా డెప్త్గా లోతుగా అన్ని రకాల అంశాలతో, అంటే ఒక్క ఎమ్మెల్యే ఉన్నటువంటి జిల్లా ఏది, ఒకే ఒక ఎమ్మెల్యే ఉంటాడు, ఆ కాన్స్టిట్యున్సీ ఒకే జిల్లాగా ఉంది, అట్లాంటి ఎందుకు చేసిండు, ఎందుకు ఎక్కువ జిల్లాలు ఉన్నటువంటి జిల్లాల్ని, అంటే తక్కువ సంఖ్యలో ఉన్న మండలాలు ఉన్నటువంటి జిల్లాని 5 భాగాలుగా చేసారు, జనాభా ఎక్కువ ఉన్నదాన్ని తక్కువ జిల్లాలు చేసారు. అసలు ఏం జరిగింది అనేటువంటిది చాలా క్లుప్తంగా క్లియర్గా మేము ముందుకు తీసుకొస్తాం. ముందుగా మన తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలు తీసుకుందాం. తెలంగాణ మొత్తం జిల్లాలు 33. ఎవరు చేసిర్రు? కేసీఆర్ చేసిండు, రైట్. ఇప్పుడు రేవంత్ రెడ్డి వస్తే అది కాస్త 20 నుండి 23 జిల్లాలకు కుదించే అవకాశాలు ఉన్నాయి. ఇది అనుకుంటుండు. రెండోది పార్లమెంటు వైజ్ ఓ జిల్లా, ఇది కుదించే అవకాశాలు ఉంటాయి. దీంట్లో మరి 10 జిల్లాల వరకు, సుమారు 10 జిల్లాల వరకు ఎగిరిపోయే అవకాశం ఉంటుంది. ఏ జిల్లా ఎగిరిపోతుంది, ఏ జిల్లా వారు ఏ జిల్లాలో కలుస్తున్నారు, ఇదంతా కూడా డిస్టర్బెన్స్లో ఉంది. ఒక్కసారి మేము ముందు తీసుకొస్తాం అన్న. రైజర్ అన్న చెప్పండి. ఇప్పుడు మనం ఫస్ట్ తీసుకుంటే ఒక్క జిల్లా సంబంధించిన ఒక్క ఎమ్మెల్యే సంబంధించిన జిల్లాలు ఉన్నాయి. ఒక్క ఎమ్మెల్యే ఉన్న జిల్లా ములుగు ఉంది. ఒక్క ఎమ్మెల్యే ఉన్న జిల్లా అది తర్వాత చేసిండు జిల్లా ఒకటి ములుగు. ఇక్కడ ములుగు జిల్లా ఏర్పాటు చేసిండు. కనీసం ఒక్కటే ఎమ్మెల్యే ఉంటాడు, అంటే సీతక్క ఒకటే, ఇక ఒకటే ఎమ్మెల్యే ఉంటుంది. మంత్రి ఆమెనే, సీతక్క ఆమెనే, ఎమ్మెల్యే ఆమెనే, మంత్రి ఆమెనే, అంతా ఆమెనే. జిల్లాకు ఎమ్మెల్యే, మంత్రి అంతా ఆమెనే. ఇప్పుడు ఈ జిల్లాకు జిల్లా పరిషత్ అయితే ఒకటే మంత్రి ఉంటుంది, ఒక ఎమ్మెల్యే ఉంటాడు. అవును, జిల్లా పరిషత్ చైర్మన్ అయితే కదా. జిల్లాకు సంబంధించిన సమావేశం అయితే, అవును, జిల్లా సంబంధించిన సర్వదా సమావేశం అయితే అయితే ఎమ్మెల్యే ఆమెనే, మంత్రి ఆమెనే, ఒక జిల్లా పరిషత్ చైర్మన్ ఉంటాడు, ఉంటాడు, అంతే చిన్నగా ఉంటుంది అంతే. ఒక ఈ జిల్లా ఎందుకు చేయాల్సి వచ్చింది? ఈ జిల్లా వల్ల ఎంత లాభం ఉందో పక్క పెడితే, ఈ జిల్లా వాటికి కలెక్టర్ జీతము కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, కానీ మిగతా సిబ్బంది సంబంధించింది రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. మెయింటెనెన్స్ ఎంత ఖర్చు అవుతుంది? అంటే కలెక్టర్ ఆఫీస్ కట్టడానికి ఖర్చు రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. దాంట్లో కూర్చునే కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ జీతం ఒకటి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. మిగతా అందులో పనిచేసేటువంటి అందరి జీతాలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. అది ములుగు జిల్లాకు సంబంధించింది. అదేనా ఇంకేమన్నా? ఇంకోటి వనపర్తి ఉంది. వనపర్తి, ఒక్క నిమిషం. రైట్, ఇది వనపర్తి ఉమ్మడి మహబూబాబాద్ జిల్లా సంబంధించిన జిల్లా ఉండే వనపర్తి. ఇక్కడ ఒకటే జిల్లా సంబంధించిన ఎమ్మెల్యే ఒకటే, ఇదే నియోజకవర్గం ఎమ్మెల్యే నియోజకవర్గం, ఎమ్మెల్యే ఆయన ఎమ్మెల్యే ప్రైవేట్ నియోజకవర్గం, అదే జిల్లా, అదే జిల్లా అది. ఇక్కడ ఇది ములుగు పరిస్థితి ఉంది, మహబూబాబాద్ ములుగు లాగానే. దీనికి ప్రయోజనం ఎంత దుర్వినియోగం అయింది? కలెక్టర్ ఆఫీస్ కట్టడానికి అడిషనల్ కలెక్టర్ జీతం ఓన్లీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, మిగతా అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. అందులో పనిచేసే అటెండర్ కాంచెల్లి, మెయింటెనెన్స్ కాంచెల్లి, బిల్డింగ్ కడితే అంతా కూడా. ఇంకోటి, కాకపోతే ఉద్యోగాలు రావచ్చు, కానీ దీని ఉపయోగం లేదు కదా. అవును, ఇప్పుడు నేను ఉద్యోగాలు వచ్చినాయంటే ఉద్యోగ అవకాశం రావచ్చు, కానీ ఉపయోగం లేని పరిస్థితి ఉంది కదా. ఇప్పుడు ఎంత జనాభా ఉంటుంది? ఒక కాన్స్టిట్యున్సీకి ఉంటే 4 లక్షల జనాభా ఉంటుంది. అవును, మీ దీని జిల్లా అవసరమా? ఓకే, రెండు జిల్లా, ఇద్దరు మంచి ఎమ్మెల్యేలు, ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ ఉన్న జిల్లాలు 2, ఒకటి మన వనపర్తి, ఒకటి వనపర్తి, 2. ఇప్పుడు మనం చూసుకుంటే 2 ఎమ్మెల్యే సంబంధించిన జిల్లాలు ఉన్నాయి, 2 నియోజకవర్గాలు ఉన్నాయి. 2 నియోజకవర్గాలు ఉన్న జిల్లాలు ఉన్న జిల్లాలు
అన్న చెప్పన్న. ఒకటి మన యాదాద్రి యాదాద్రి భువనగిరి ఈ జిల్లాలో ఒకటి మొత్తం ఆలేరు ఫుల్ ఫ్లెడ్జ్గా ఉంది. ఒకటి భువనగిరి ఉంటుంది. భువనగిరి కొన్ని మండలాలు మిగతా మండలాలు ఉంటాయి తప్ప 2 ఎమ్మెల్యేలు ఉంటారు. మళ్ళీ దీంట్లో మునుగోడు కాన్స్టిట్యున్సీకి సంబంధించినవి 2 మండలాలు, నకరేకల్కి సంబంధించినవి 1 మండలం, తుంగతుర్తికి సంబంధించింది 2 మండలాలు, ఇంకేమున్నాయి చౌటుప్పల్ మునుగోడు వచ్చేసింది, నకరేకల్ ఒకటి వచ్చింది. అంతే. ఈ 3 అంటే 5 మండలాలు వేరే జిల్లాలో వచ్చి కలిసి మళ్ళీ యాదాద్రి జిల్లాకు వచ్చినాయి. కాన్స్టిట్యున్సీ వచ్చేసి మళ్ళీ మునుగోడు ఏమో నల్గొండ జిల్లాకు పోతుంది, నల్గొండ జిల్లాకు పోతుంది, నకరేకల్ వచ్చేసి నల్గొండ జిల్లాకు పోతుంది, తుంగతుర్తి వచ్చేసి సూర్యాపేట పోతుంది. ఇప్పుడు వీళ్ళు ఏమున్నా ఓటేసానికి సంబంధించిందే సూర్యాపేట జిల్లా కావాలి. అవును, రెవెన్యూ మొత్తం మళ్ళీ యాదాద్రి కావాలి. వీళ్ళు మళ్ళీ జడ్పీటీసీలు గెలిస్తే మళ్ళీ పోయి సూర్యాపేట పోవాలి, లేదా మునుగోడు పోవాలి, నకరేకల్ నల్గొండకు పోవాలి. రెవెన్యూ పరంగా వచ్చి మన భువనగిరి కావాలి. ఓన్లీ రెవెన్యూ పరంగా ఎందుకు చేసినట్టు అప్పుడు కేసీఆర్ తెలియదు. అప్పుడు ఇప్పుడు ఈ జిల్లా పరిషత్ చైర్మన్కి వస్తే నిధులు వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళ ఎమ్మెల్యే మళ్ళీ అటుంటారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడున్న ఎమ్మెల్యేలు, ఇప్పుడు ఈ మునుగోడు ఎమ్మెల్యే ఉంటాడు రాయగోపాల్ రెడ్డి. ఇప్పుడు ఆయన ఏం చేయాలి, భువనగిరి రావాలి ప్లస్ నల్గొండ పోవాలి. జిల్లా పరిషత్ చైర్మన్ మీటింగ్. నగరకల్ ఎమ్మెల్యే ఉంటాడు. అవును, ఆయన ఏం చేయాలి, నల్గొండ పోవాలి, భువనగిరి రావాలి. ఇప్పుడు మన తుంగతుర్తి ఎమ్మెల్యే ఉంటాడు, సూర్యాపేట పోవాలి, భువనగిరి రావాలి. ఇట్లా ఎంత కష్టమవుతుంది జిల్లాలు ఏర్పడడం వల్ల. ఇప్పుడు ఇది ఏమంటారు, మేము ఇప్పుడు కేటీఆర్ ఏమంటారు, అగ్గి పుట్టిస్తాం మేము. జిల్లా చేసినప్పుడు తెలియదు ఎవరి స్వార్థం కోసం వేసినట్టు అగ్గి ఆయన పుట్టిస్తాడు. అదొకటి. రెండో చూసుకుంటే గద్వాల్, అలంపూర్ గద్వాల్ జిల్లా. యాదాద్రి నెక్స్ట్ రెండోది గద్వాల్, అలంపూర్ గద్వాల్. ఈ 2 ఉంటాయి. అలంపూర్ కూడా ఉందా? అలంపూర్ వేరే కాన్స్టిట్యున్సీ. గద్వాల్ జోగులాంబ జిల్లా అంటారు దీన్ని. గద్వాల్ జోగులాంబ అంటారు. ఏది కాన్స్టిట్యున్సీ? 2 కాన్స్టిట్యున్సీ. అలంపూరు గద్వాల్ కలిసి ఇది ఒక జిల్లా వేస్తారు. దీనికి సంబంధించిన గద్వాల జోగులాంబ జిల్లా. దీంట్లో 2 కాన్స్టిట్యున్సీలే ఉన్నాయి. 2 టీఆర్ఎస్ గెలిచింది. గద్వాల బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఈయన విజయుడు అని తనగాల విజయుడు. ఈ ఇద్దరు ఈడ ఈ 2 కాన్స్టిట్యున్సీలకు ఒక జిల్లా, ఈడ 2 కాన్స్టిట్యున్సీలకు ఒక జిల్లా. ఇది ఎందుకు చేసినా కూడా ఎవరికి అర్థం. జిల్లా వేస్తే ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లా సంబంధించిన దాంట్లో టోటల్ జిల్లాలకు సంబంధించిన ఉంటే వాస్తవానికి ఆడ 58 మండలాలు ఉన్నాయి. 58 మండలాలు ఉంటే 3 జిల్లాలు సరిపోయేది. 3 జిల్లాలు చేయకుండా 5 జిల్లాలు చేసినాడు. ఏది మహబూబ్నగర్లో? ఉమ్మడి మహబూబ్నగర్లో 5 జిల్లాలు చేసాడు. మహబూబ్నగర్లో 5 జిల్లాలు చేసారు. ఇది కనీసం 2 జిల్లాలు లేదా 3 జిల్లాలు చేస్తే అయిపోయేది. కానీ మించి 5 జిల్లాలు చేసిండు. 5 జిల్లాలు చేయడం వల్ల కాన్స్టిట్యున్సీ ఒక తీసుకుంటా జిల్లా వైజ్గా 5 ఉందా? ఉంటే రాసేద్దాం, తీసుకో. గద్వాల జిల్లాలో 5 కాన్స్టిట్యున్సీలు కాదు, ఉమ్మడి మహబూబ్నగర్లో. ఓకే, ఇది మొత్తం తీసేయాలి. ఇది ఈ జిల్లా అయిపోతారులే. తీసినప్పుడు ఇలా తీసుకున్నప్పుడు ఏంటంటే ఉమ్మడి మన మహబూబ్నగర్ తీసుకుంటే మహబూబ్నగర్ ఒక జిల్లా. ఉమ్మడి మహబూబ్నగర్ తీసుకున్నప్పుడు మహబూబ్ నగర్లో ఒక జిల్లా అదే నగర్, ఇది ఒక జిల్లా. ఓకే. రెండోది మన గద్వాల్ జోగులాంబ. ఒకటి గద్వాల్ జోగులాంబ. ఒకటి మన వనపర్తి, నారాయణపేట్. ఒకటి నాగర్ కర్నూలు. 5 జిల్లాలు. అది తెలిసిందా? ఏది పోవాలా? ఇప్పుడు చూసుకున్నప్పుడు చూసుకుంటే ఉమ్మడి ఒకటి మన నాగర్లో చూసుకున్నప్పుడు పార్లమెంట్ లెక్క ఉండు. యాక్చువల్ ఇదొక పార్లమెంట్ స్థానం, ఇదొక పార్లమెంట్ స్థానంలో ఉండు. ఈ 3 దీంట్లో ఒక 2 దీంట్లో ఒక 2 కలిపి మన ఇరిగేషన్ అయ్యే పడేసాం. ఇట్లా కొడంగల్ సంబంధించింది తీసుకుపోయి అనలేసిండు. మన ఈ జిల్లాలో ఉండాల్సింది కొడంగల్ మన వికారాబాద్ వేసిండు. రంగారెడ్డి జిల్లా ఉమ్మడి 6 జిల్లాలు చేసిన అన్నట్టుగా. 6 జిల్లాలే కానట్టుగా ఉమ్మడి మహబూబ్నగర్ని 6 జిల్లాలు చేసిండు. కొడంగల్ జిల్లాని మా కాన్స్టిట్యున్సీ తీసుకుపోయి వికారాబాద్ వేసిండు. వికారాబాద్ అంటే
ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాని 6 జిల్లాలు చేసి ఇష్ట రీతిన ఆడుతుండ్రు. ఎందుకంటే ఏదైతే లీడర్లు అపోజిషన్ లీడర్లు ఉన్నారో ఇప్పుడు మన ఇద్దరు బీజేపీ చేసేది అవును 2009లో మనకు చేసారు డీలిమిటేషన్. ఏదైతే ఈ వామపక్షాలు బలంగా ఉన్న కాడ కాంగ్రెస్ బలంగా ఉన్న కాడ విచ్ఛిన్నం చేసినట్టు ఈ కేసీఆర్ అట్లా వేసి ఈ మహబూబ్నగర్ వేసాడు జిల్లాలో ఏర్పాటు చేసాడు. నెక్స్ట్ జిల్లా తీసుకున్నా మన వరంగల్ తీసుకో నెక్స్ట్ ఉమ్మడి వరంగల్. వరంగల్ వరంగల్ ఒకటి, ఇది ఒక జిల్లా. 2 హన్మకొండ జిల్లా ఒకటి, హన్మకొండ, ములుగు, ములుగు, జనగాం, జనగాం, మహబూబాద్, మహబూబాద్, జయశంకర్, భూపాలపల్లి. 6 జయశంకర్ ఇల్లేదేనా ఉమ్మడి జయశంకర్ భూపాలపల్లి. భూపాలపల్లి. ఎన్ని 6 జిల్లాలు చేసిండు. ఎన్ని మండలాలు ఇది? 46 మండలాలు. 46 మండలాలు. కేవలం 46 మండలాలు ఉన్నటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లాని మొత్తం 6 జిల్లాలు చేసిండు. 6 జిల్లాలు చేసిండు. రెండోది ఏంటంటే ములుగు ఒక్క కాన్స్టిట్యున్సీ. మళ్ళా ఇంతకుముందు మన ములుగు ఒకటి, జనగాం 3, జనగాం 3 కాన్స్టిట్యున్సీలా. ఇది పాలకుర్తి, గన్పూర్, పాలకుర్తి, గన్పూర్, గన్పూర్, జనగాం, జనగాం, జనగాం. ఓకే. మహబూబాద్ చూసుకున్నప్పుడు 2 కాన్స్టిట్యున్సీలు, మహబూబాద్, డోర్నకల్. డోర్నకల్, మహబూబాద్, మహబూబాద్ 2 కాన్స్టిట్యున్సీలే. ఇక వరంగల్ చూసుకున్నప్పుడు 1, 2. ఈ వరంగల్ కి హన్మకొండకి ఎంత దూరం ఉంటది? కలిపి ఉంటుంది సిటీ పది. మొత్తం 2 కలిపే ఉంటుంది. దానికి 2 జిల్లాలు ఇచ్చిండు. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఏం చెప్తున్నా, పరిపాలన సౌలభ్యం కోసం మేము 2 జిల్లాలు ఇచ్చినాము అన్నాడు. నాకు తెలిసి ఈ జనగాం నుంచి వెళ్ళి వరంగల్ వేయర్రు, మహబూబాద్ నుంచి వెళ్ళి వరంగల్ వేయర్రు, జయశంకర్ భూపాల్ జిల్లా వరంగల్ వేయరు. ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్ ఆఫీస్కి ఈ పక్కనే ఉండేటువంటి హన్మకొండ నుంచి వెళ్ళి ఉమ్మడి వరంగల్ జిల్లాకు పోలేరా? ఇంకా విచిత్రం ఏంటంటే ఇప్పుడు హన్మకొండ చేసుకుంటుంది. హన్మకొండది ఏం చేసిండు, పక్కన ఉన్న అది ఉందిగా, ఏది మన పక్కన ఉన్న ఇది పక్కన ఉన్న జిల్లా పక్కన ఉన్నది ఏంటంటే నర్సంపేట. వరంగల్ ఆనుకో ఉంటుంది. అవును, నర్సంపేట ఏమి ఇది కలిపేసి అదే హన్మకొండ కలిపేడు. హన్మకొండ 7 ఉంటుంది, నర్సంపేట 7 ఉంటుంది. నర్సంపేట వాళ్ళు ఏం చెప్తున్నారంటే పరిపాలన సౌలభ్యం కోసం అంటారు. పక్కనే ఉన్నటువంటి జిల్లా ఈ పక్కనే ఉంటుంది, ఈంచెలు ఇడికి పోలేరా? ఇదే జిల్లా చేసి దూరం ఉన్నటువంటి నర్సంపేటను ఇంకో జిల్లా చేస్తే అంత అంటే ఈ హన్మకొండను తీసేసి ఈ ములుగు జిల్లానే కలిపి నర్సంపేట తర్వాత అక్కడ దగ్గర ఉన్నటువంటి ఇంకేదో ఒక 2-3 కలిపి చేస్తే అది చేసేవాల్సింది. ములుగు చేయకుండా మహబూబాద్ చేసాం, మహబూబాద్ ములుగు కలిపి నర్సంపేట కలిపితే అయిపోయి మహబూబాద్కు. ఇప్పుడు 6 జిల్లాలు చేసే బదులు 2 లేదా 3 జిల్లాలు చేస్తే అయిపోయేది. ఇప్పుడు ఈ ఖమ్మం దీనికన్నా పెద్దది, 48 మండలాలు. అవును, 2 చేసినారు. ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా తీసుకుంటే 48 మండలాలు. 2 మండలాలు ఎక్కువ ఉన్నాయి. అయినా 3 జిల్లాలే చేసిండు. 2 జిల్లాలే చేసిండు. ఒకటి ఖమ్మం, ఒకటి కొత్తగూడెం, భద్రాద్రి. ఖమ్మం, రెండోది కొత్తగూడెం, భద్రాద్రి. భద్రాద్రి. ఇది చూడండి, 48 మండలాలు ఉన్నటువంటి ఖమ్మం జిల్లాని కేవలం 2 జిల్లాలుగా చేసిండు. ఇంకొక జిల్లా ఎక్కువైంది, ఉన్న ఖమ్మం ఉంది, కొత్తగూడెం చేసిండు. 42 మండలాలు తక్కువ ఉన్న జిల్లాని, వరంగల్ జిల్లాని 6 మండలాలు చేసిండు. మళ్ళీ ఏంటంటే దీనికి ఈ ఖమ్మం కన్నా తండాలు ఎక్కువ గ్రామాలు దూరం ఉంటాయి. ఖమ్మం జిల్లాలో పరిపాలన సౌలభ్యం తక్కువ ఉంటుంది. ఈ వరంగల్ చూసుకొని వరంగల్ ఆనుకొని నీకు హన్మకొండ ఉంటుంది, తర్వాత ములుగు 20 కిలోమీటర్లు ఉంటుంది, జనగామ 40 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు ఉంటుంది. మన ఒక ఉన్న దూరం మహబూబాద్ ఒకటి, డోర్నకల్ దూరం ఉంటాయి అంతే. ఈ 2 ఒక దగ్గర కలిపి జిల్లా ఏదో కలిపి వేస్తే అయిపోయింది. చూడండి, తండాలకి వెళ్ళి ఖమ్మం జిల్లాలలో ఖమ్మం రావడానికి, టౌన్ రావడానికి ఇబ్బంది. కొత్తగూడెం, భద్రాద్రి రావడానికి కూడా కొంత ఇబ్బంది. పరిపాలన సౌలభ్యం కొంచెం ఇబ్బంది ఉంటుంది. అట్లా ఉన్నదాన్ని కూడా 2 జిల్లాలు చేసిండు, ఇక్కడ 6 జిల్లాలు చేసిండు. మరి ఏ ప్రాతిపదన చేసిండో ఎవరికి అర్థం కాలేదు. చేసిన కేసీఆర్కి అర్థం కాలే, పక్కన ఉన్న కేటీఆర్ అర్థం కాలే, ఉంటున్నటువంటి మనకు అర్థమైతే మంత్రి అర్థం కాలేదు. ఇంకోటి ఏంటన్నా, రంగారెడ్డి తీసుకున్నాం. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా. ఈ రంగారెడ్డి జిల్లా చూసుకుంటప్పుడు
ఈ రంగారెడ్డి ఉమ్మడి జిల్లా వాస్తవానికి పెద్ద జిల్లా. ఇక్కడ 14 కాన్స్టిట్యూన్సీ ఉన్నాయి. ఇక్కడ 14 కాన్స్టిట్యూన్సీలా 14 నియోజకవర్గాలు ఉన్నాయి. ఉన్నాయి. దీన్ని రంగారెడ్డితో పాటు వికారాబాద్ చేసిండు. ఇది ఒకటి రంగారెడ్డి, వికారాబాద్ చేసిండు. ఒకటి 2 వికారాబాద్, 3 మన మేడ్చల్ మల్కాజ్గిరి. ఈ 3 జిల్లాలు చేసిండు. 3 జిల్లాలు చేసింది. అంటే ఇది జనాభా ఎక్కువ. 14 ఎమ్మెల్యేలు ఉన్నారు. 14 ఎమ్మెల్యేలు అంటే 3 జిల్లాలు చేస్తే దాదాపు 5 ఎమ్మెల్యేలు 4 ఎమ్మెల్యేలు లెక్క ఉన్న ఒక కాన్స్టిట్యున్సీకి. ములుగు, వనపర్తి ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఒక జిల్లా చేసిండు. 2 చేసిన జిల్లాలు ఉన్నాయి. 2 నియోజకవర్గాలు కలిపి జిల్లాలు చేసిండు. కానీ ఇక్కడ చూడండి 14 నియోజకవర్గాలను 3 జిల్లాలు చేసిండు. ఇక్కడ 4-5 జిల్లాలు చేసినా మళ్ళీ ఏమంటే ఇది మల్కాజ్గిరి ఇప్పుడు ఏమంటుండు మన తలసాని శ్రీనివాస్ అప్పుడు మంత్రి ఉండాలి. తలసాని శ్రీనివాస్ యాదవ్ టీఆర్ఎస్ మంత్రి ఉండే. ఇప్పుడు ఏమంటున్నాడు మేడ్చల్ చేసి మాకు మల్కాజ్గిరి చేసిర్రు, మైనస్ చేస్తారు. మేడ్చల్ మల్కాజ్గిరి అప్పుడు చేసినాము. ఇప్పుడు సికింద్రాబాద్ జిల్లా ఏమంటారు? జిల్లా కార్పొరేషన్ అలాగే ఏమంటున్నాడు. సికింద్రాబాద్ జిల్లా వేసి కార్పొరేషన్ ఏమంటే ఆ రోజు ఏం చేసిండు తలసాని శ్రీనివాస్ యాదవ్? ఆ రోజు మేడ్చల్ మల్కాజ్గిరి చేస్తే సప్పుడే లేదు. అవును, సికింద్రాబాద్ కోసం అడగలేదు. ఆ రోజు ఈ రోజు అంటుండే నేను ఉద్యమం చేస్తా, రేపు 19 ఉద్యమం చేస్తా. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద నెగిటివ్ వేయడం కోసం చేసిందంతా బీఆర్ఎస్ఏ, కేసీఆర్ పాపమే. అప్పుడు చేసేటప్పుడు నోరు లేవలేదు తలసాని శ్రీనివాస్ యాదవ్ది. ఇప్పుడు దుమ్మెత్తిపోయడానికి, నెగిటివ్ వేయడానికి సికింద్రాబాద్ చేయాలన్నాడు. ఆ రోజు ఏడిపోయింది సికింద్రాబాద్? ఆ రోజు తలసాని శ్రీనివాస్ యాదవ్ లేడా? మంత్రి ఉండాలి. ఇంకా నెక్స్ట్ ఒకటి చూసుకుంటే ఇప్పుడు మన హైదరాబాద్ ఉంది. అంటే 15 కాన్స్టిట్యూన్సీ ఉన్నాయి. దాని జిల్లా చేయలేదు. జిల్లాను హైదరాబాద్ 15 కాన్స్టిట్యూన్సీ. ఉమ్మడి రంగారెడ్డి 14 కాన్స్టిట్యూన్సీ. హైదరాబాద్ ఏమో 15 ఎమ్మెల్యే నియోజకవర్గాలు ఉన్నాయి. కానీ జిల్లా ముట్టుకోలేదు. దీన్ని ముట్టుకోలేదు, దీన్ని డివైడ్ చేయలేదు. ఒక జిల్లా కూడా వాపలే. మొత్తం ఒకటే జిల్లా. ఎందుకు వాపలే అంటే ముస్లిం ప్రాపర్టీ ఎక్కువ ఉంటుంది కదా. జిహెచ్ఎంసి ఈ జిల్లాను ముట్టుకుంటే ముస్లింల యొక్క, మైనార్టీల యొక్క ఓట్లు పోతాయి. ఎంఐఎం దూరం అవుతాను. ఎంఐఎం పార్టీతో దూరం అవుతాడు, ఇబ్బంది అవుతుంది. కాబట్టి నువ్వు ములుగు జిల్లా ఒక్కటే కాన్స్టిట్యున్సీ జిల్లా చేసిండు. వనపర్తి ఒకటే కాన్స్టిట్యున్సీ ఒకటే జిల్లా చేసిండు. యాదాద్రి జిల్లా 2 జిల్లాలే ఉన్నాయి, 2 ఎమ్మెల్యేలు ఉన్నాయి, ఒక జిల్లా చేసిండు. హైదరాబాద్ 15 ఎమ్మెల్యేలు ఉంటే ఒక్కటే జిల్లాగా ఉంది. అది దాన్ని ముట్టుకోలే. ఇక అంటే కేసీఆర్ వాడడం ఏంటంటే ముస్లింలను డిస్టర్బ్ చేసుకోలే. అది నెక్స్ట్ వచ్చి మన ఉమ్మడి నల్గొండ వేసుకుందాం. ఉమ్మడి నల్గొండ ఇక్కడ 12 మంది ఎమ్మెల్యే అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ. మొత్తం 12 నియోజకవర్గాలు ఉన్నాయి. అసెంబ్లీ 59 మండలాలు ఉన్నాయి. ఉమ్మడిగా ఉన్నప్పుడు 59 మండలాలు మొత్తం ఉమ్మడి నల్గొండ. ఇప్పుడు దీన్ని 3 చేసిండు. ఒకటి నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి. ఇలా 3 చేసినప్పుడు ఏంటంటే నల్గొండలో ఏం చేసిండు 6 కాన్స్టిట్యూన్సీ నుంచి. నల్గొండలో 6 నియోజకవర్గాలు. ఒకటి నల్గొండ, నకరేకల్, మిర్యాలగూడ, నాగార్జున సాగర్, దేవరకొండ, మునుగోడు. ఇగో ఎన్ని కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి? ఒక జిల్లా వేసాడు. సూర్యాపేట 4 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. ఇక్కడ హుజూర్ నగర్, కోదాడ, తుంగతుర్తి, సూర్యాపేట. ఇక్కడ 4 ఏర్పాటు. యాదాద్రి 2, ఆలేరు, భువనగిరి. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లా. ఇగో ఇక్కడ ఇంకో జిల్లా వేయచ్చు. లేదంటే యాదాద్రిలో 2 జిల్లాలే ఉన్నాయి, 2 కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి. కాబట్టి నాకు తెలిసి ఇది మన మునుగోడు యాదాద్రిలో కలిపినా కలపవచ్చు, ఇబ్బంది ఏం లేదు. నగరికలు కలిపినా ఏం కాదు, యాదాద్రి జిల్లాలో ఇట్లా. లేకపోతే తుంగతుర్తి కలిపినా ఏం లేదు, ఇట్లా కలిపి వేస్తే అయిపోయేది. పరిపాలన సౌలభ్యం ఈజీగా ఉండే. జిల్లా ఉండు. దేవరకొండ ఆయన నల్గొండకు పోవాలి, మునుగోడు ఆయన నల్గొండకు పోవాలి. ఇట్లా ఇబ్బందికరంగా ఉంది.
నెక్స్ట్ జిల్లా చూసుకుంటే మెదక్. ఉమ్మడి మెదక్. ఉమ్మడి మెదక్ జిల్లా. ఈ మెదక్ జిల్లాను ఎన్ని చేసిండు? 3 చేసిండు. ఒకటి సంగారెడ్డి, ఒకటి సిద్దిపేట, 2 సిద్దిపేట. ఈ సిద్దిపేటను కూడా ఆగమాగం చేసిండు. 3 మెదక్ కదా. అంటే ఇప్పుడు ఇదివరకు ఈ మెదక్ ఏంటంటే జిల్లా కేంద్రము సంగారెడ్డిలో ఉండేది. జిల్లా కేంద్రం సంగారెడ్డిలో ఉండే. మొత్తం ఇక్కడున్న జిల్లా మొత్తం ఆఫీసులు మొత్తం సంగారెడ్డి నుంచే పరిపాలన సాగింది. ఏం లేకుండే. ఇప్పుడు సంగారెడ్డి జిల్లా అలా చేసిండు, సిద్దిపేటని చేసిండు, మెదక్ చేసిండు. 3 జిల్లాలు సపరేట్ అయినాయి. ఇప్పుడు సిద్దిపేటని తీసుకున్నప్పుడు ఏంటంటే సిద్దిపేట హుస్నాబాద్ తీసుకొచ్చిండు. ఇది కరీంనగర్ ఉమ్మడి జిల్లా. అది మెదక్ సిద్దిపేటలకు హుస్నాబాద్. అది కరీంనగర్కు పరిపాలన అందుబాటులో ఉంటుంది. రెవెన్యూ కరీంనగర్కు దగ్గరలో ఉంటుంది. పక్కన ఉందిగా మన పక్కన ఉన్నది ఇటలీ పోటీసిన హుజురాబాద్ దగ్గరే ఉంటాయి. హుజురాబాద్ పక్క ఉంటాయి. కరీంనగర్ కు దగ్గరలో ఉంటాయి. దాన్ని తీసుకొచ్చి ఎక్కడో ఉన్న సిద్దిపేటలో వేసి అంటే పరిపాలన దగ్గర ఉంటుందా దూరం ఉంటుందా? అంటే మళ్ళీ చేసిన వాడు సరే వీళ్ళు ఓట్లకి ఇడికి రావాలి. మళ్ళీ రెవెన్యూ పనికి మళ్ళీ సిద్దిపేటను చేతిలో పట్టుకోవాలి. హరీష్ రావు హుస్నాబాద్ అంతా ఇలా రావాలనేది అట్లా సిద్దిపేటలో కలిపిండు. ఇప్పుడు ఇది ఏం ఉడుకో ముందుకే కేవలం ఇప్పుడు కేటీఆర్ కేసీఆర్ ఏమని లేదు ఇంతవరకు. ఆయన ఓ మాట ఇప్పుడు పార్లమెంట్ చేసుకుంటే ఇక్కడ మెదక్ పార్లమెంట్ ఒకటి ఉంటుంది, జైరాబాద్ జిల్లా ఉంటుంది. అట్లా చూసుకుంటే ఈ 2 అట్లయినా 2 జిల్లా చేస్తే భవిష్యత్తులో ఇట్లా ఇది పార్లమెంట్ వైజ్ జిల్లా అనుకుంటా ఇట్లా 2 ఉంటాయి. అవును. ఇది పార్లమెంట్ పరంగా చేస్తే 2 జిల్లాలు అయితే ఒకటి ఏంటంటే మెదక్ ఒకటి ఉంటుంది, జైరాబాద్ ఉంటుంది. కానీ పరిసరం అంటుండు అది గేమ్ ముందుగా సిద్దిపేట చేసేదని ఉద్యమం చేస్తాడు. సిద్దిపేట తీసేస్తారేమో అని చేయబోతుంది అప్పుడే. రైట్. ఇంకొకటి చూసుకుంటే ఇప్పుడు కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్. ఇక్కడ 4 జిల్లాలు చేసిండు. 4 జిల్లాలు. ఒకటి కరీంనగర్, ఒకటి కరీంనగర్. దాని నుంచి ఇంకా తీసేయాలి. 2 మన ఇది జగిత్యాల, సిరిసిల్ల రాజన్న జిల్లా, 4ది పెద్దపల్లి. ఇది అట్లా చూసుకున్నప్పుడు ఇట్లా వాస్తవానికి కరీంనగర్కు పెద్దపల్లికి దూరం ఉండే. ఈ 2 తీసుకుని అయిపోతుంది. ఈ 2 జిల్లాలు చేస్తే సరిపోతుంది. జగిత్యాల కరీంనగర్ దగ్గర ఉంటుంది. సిరిసిల్ల దగ్గర ఉంటుంది. ఇది కేటీఆర్ కోసం చేసినట్టు అనిపిస్తుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ జిల్లాకు సిద్దిపేట జిల్లాకు 25 కిలోమీటర్ దూరం ఉంటుంది. అవును, దగ్గర ఎమ్రవాడకు సిద్దిపేటకు దగ్గర ఉంటుంది. ఇప్పుడు సిరిసిల్ల సంబంధించింది 25 కిలోమీటర్కు జిల్లా వేసినాడు. అంటే విషయం ఏంటి, అల్లునికో జిల్లా కొడుకో జిల్లా చేసినట్టు. సిద్దిపేటనేమో అల్లుడికి జిల్లా హరీష్ రావుకి. ఈ సిరిసిల్ల రాజన్న జిల్లానేమో కొడుకు కేసీఆర్ అన్నట్టు. అట్లా అల్లుడికో జిల్లా అప్ప చెప్పిండు, కొడుకో జిల్లా అప్ప చెప్పిండు. ఇప్పుడు వీళ్ళు ఏమవుతుంది, ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ మన పార్లమెంట్ లెక్క తీసుకున్నప్పుడు ఇట్లా ఒక కరీంనగర్ జిల్లా ఉండొచ్చు, పార్లమెంట్ ఒకటి, పెద్దపల్లి పార్లమెంట్ 2 జిల్లాలు చేస్తే సరిపోయేది యాక్చువల్గా. ఎందుకంటే దూరం ఉంది, పెద్దపల్లి దూరం ఉంది, కొద్దిగా ఇబ్బంది ఉంది వాస్తవానికి. అంతే. కానీ అట్లా వదిలిపెట్టి చేసాడు. 2వది నిజామాబాద్, ఉమ్మడి నిజామాబాద్. ఈ నిజామాబాద్ జిల్లా ఏంటంటే ఇక్కడ 2 జిల్లాలు వేసిండు. ఇలా 3 జిల్లాలు వేసిండు. ఓకే, 3 జిల్లాలు. ఒకటి నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్. 3వది నిజామాబాద్. ఇక్కడ మొత్తం ఎన్ని 12 అసెంబ్లీలు ఉంటాయి. 12 అసెంబ్లీలు. అసెంబ్లీ ఎమ్మెల్యేలు 12, 3 చేయడం ఇబ్బంది ఏం లేదు. అంటే వాస్తవానికి ఇలా ఇప్పుడు కొంత దూరం ఉన్న ప్రాంతం కాబట్టి నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్ అంతా చేయాల్సిన విషయమే, చేయవలసినది. ఓకే. నెక్స్ట్ ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్. ఎన్ని చేసిండు? ఆదిలాబాద్లో 3 చేసిండు. 3 జిల్లాలు చేసిండు. ఒకటి ఆదిలాబాద్, 2వది మంచిర్యాల, ఒకటి కుమ్రంభీం, ఆసిఫాబాద్. 3 జిల్లాలు చేసిండు. ఇది కూడా కాన్స్టిట్యూన్సీ మొత్తం 10
10 ఉన్నాయి కాబట్టి 3 జిల్లాలు ఉంది. కొద్దిగా ట్రైబల్ ప్రాంతం కాబట్టి ఉండవలసి ఉంటుంది, దూరం ఉంది కాబట్టి దూరం ఉంది కాబట్టి ఉండొచ్చు. ఆదివాసులు ఉంటారు కాబట్టి కొంచెం వాళ్ళను చైతన్యం చేయడం కోసం, ఆరోగ్యం చేయడం కోసం మొత్తం మీద ఉండొచ్చు. ఈ 3 జిల్లాలు 10 కాన్స్టిట్యూన్సీలు అంటే ఒక్క దాంట్లో 3 కాన్స్టిట్యూన్సీలు చేయొచ్చు. ఇప్పుడు ఇట్లా చూసుకున్నప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇలా అగ్గి ముట్టిస్తా అని అంటారు కానీ కేంద్ర ప్రభుత్వం ఇస్తారు 2026 స్టార్ట్ చేసింది, జనగణన స్టార్ట్ చేసింది దేశవ్యాప్తంగా. 2026లో జనగణన స్టార్ట్ చేసింది అంటూ జనాభా లెక్కలు, జనగణన సెన్సెస్ ఆఫ్ 2026. ఓకే, ఇప్పుడు ఈ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలకు మార్పే అవకాశాలు ఉండవు ఇక, అంటే జిల్లాలు కానీ మండలాలు కానీ చేయడానికి అవకాశం లేదు ఇక. అంటే ఇది 2026 డిసెంబర్ 31 వరకు ఇది కొనసాగుతుంది. ఇప్పటి వరకు జిల్లాలు మార్పులు చేర్పులు చేయొద్దు. అంటే ఈ లోపు చేసుకోవాలి, స్టార్ట్ అంటే మార్చి వరకు చేసుకో అవకాశం ఉంది. అవును, అంటే ఆ స్టార్ట్ అయ్యే లోపు చేసుకోవాలి. స్టార్ట్ అయిందంటే 26 డిసెంబర్ 31 వరకు ఆగాల్సిందే. చేయడానికి ఉండదు ఇక, ఆగాల్సి కాదు. మొత్తం కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆయన హ్యాండిల్ చేస్తారు ఇక మొత్తం చేయడానికి వీల్లేదు ఇక. ఇప్పుడు ఒకవేళ చేస్తే వాళ్ళకి అనుగుణంగా వాళ్ళు డీలిమిటేషన్ చేస్తారు. పార్లమెంట్ లో కాన్స్టిట్యున్సీలు పెంచాలన్నా, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పెంచాలన్నా వాళ్ళు చూసుకుంటారు. ఓకే, వాళ్ళు చూసుకున్నప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఉండదు ఇక. ఇప్పుడు డీలిమిటేషన్ చేస్తారంటే ఇప్పుడు మన వేసిన కాన్స్టిట్యున్సీ కేంద్ర ప్రభుత్వం వేస్తుంది. టోటల్ తెలంగాణ చేతులకి వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం చేతులకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వం చేతులు పడుతుంది. కాబట్టి వీళ్ళు అనుకున్నట్టు కాకుండా వాళ్ళు అనుకున్నట్టు అవుతుంది. అందుకని చెప్పి రేవంత్ రెడ్డి తెలివి ఏం చేస్తున్నారంటే ఇప్పుడే చేర్పు మార్పు వేసే అవకాశం ఉందని ప్రయత్నం చేయబోతున్నాడు. దానికి వాస్తవానికి మంచి స్వాగతించాలి, చెడుని వ్యతిరేకించాలి. ఇంకొకటి ఉందన్న, ఇప్పుడు ఈడ ఎంపీటీసీ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు అవుతున్నాయి, అది అయిపోగానే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరుపుతా అంటారు. ఈ ఎన్నికలు జరిపిండు అనుకో జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నుకుంటారు. అది 32 జిల్లాలకు, అంటే ఒక హైదరాబాద్ పక్కకు పెడితే 32 జిల్లాలకు ఎన్నుకోవాలన్నా, తగ్గించిన జిల్లాలకు ఎన్నుకోవాలన్నా అది క్వశ్చన్ మార్కు. ఒకవేళ జెడ్పీటీసీలు అన్ని కూడా ఎంపీటీసీ ఎన్నికలు 32 జిల్లాల ప్రకారం అయితే ఇక మళ్ళీ కుదించడానికి వీల్లేదు. ఎందుకంటే జిల్లా పరిషత్ చైర్మన్లు 32 మంది అవుతారు. చేయడానికి వీలు ఉండదు. ఒకవేళ చేస్తాన్నా కూడా ఈ నియోజకవర్గాలలో పోయే మంది 32లో 12 మంది పోతే 20 మందే ఉంటారు అనుకుందాం. ఈ 12 మంది కోర్టుకు పోతారు. మేము ప్రజల చేత ప్రత్యక్ష ఎన్నికల ద్వారా రాజ్యాంగబద్ధంగా ఎన్నిక కాబడ్డాం కాబట్టి మేము 5 సంవత్సరాలు పరిపాలన చేయాల్సిందే అంటారు. కోర్టు ఇట్లా వీళ్ళకి అనుకూలంగా ఇస్తుంది, ఎందుకంటే కోర్టు తీర్పు కూడా వీళ్ళకి అనుకూలంగా వస్తుంది. కాబట్టి ఇక నోటిఫికేషన్ వచ్చిందంటే చేయడానికి అవకాశం లేదు. ఇప్పుడు ఏది శాస్త్రీయంగా చేయలే అని కాంగ్రెస్ అనుకుంటుంది, మేధావులు అనుకుంటారు. కానీ ఇప్పుడు ఏమంటారు, శాస్త్రీయంగా చేసామంటారు. శాస్త్రీయంగా చేసినప్పుడు ఎందుకు చేయలేదు? ఇప్పుడు ఒక కాన్స్టిట్యున్సీలో ఒక్క మండలం ఉంటుంది, ఎందుకు చేయలేదు? రెవెన్యూ పరంగా బయటకు ఎందుకు పంపిస్తారు? ఇట్లా ఒక జిల్లా ఆ గ్రామం ఏ ఊర్లో ఉందో, ఏ మండలం ఉందో తెలియదు, ఆ మండలం ఏ జిల్లాలో ఉందో తెలియని పరిస్థితి. ఒక కాన్స్టిట్యున్సీ ఇంకో జిల్లాల అసలు ఒక రకంగా అంత ఇబ్బందికరంగా ఉంది. మొత్తం మీద ఎంపీటీసీ జెడ్పీటీసీ నోటిఫికేషన్ వస్తే మాత్రం ఇక చేయడానికి జిల్లాల పునర్విభజన అనేది ఉండదు. కాకపోతే మండలాలు మార్పు జిల్లాలు తగ్గించడానికి ఉండదు. కాబట్టి చేయబోతున్నాడు, మరి ఏం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇది కూడా అంటున్నారు, పక్కన ఎవరు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిన తర్వాత జగన్ ఇట్లా జిల్లాలు ఏర్పాటు చేశాడు. ఏపీ అప్పుడు జగన్ ఉండే కదా, జగన్ జిల్లాలో ఏర్పాటు చేశాడు. ఇప్పుడు చంద్రబాబు వచ్చిన తర్వాత ఏమైందంటే జిల్లాలో శాస్త్రీయంగా లేవు అని మార్పు చేస్తుండు. మార్పులు చేసిండు ఆల్రెడీ. ఆయన చేసిండు పార్లమెంట్కు జిల్లా చేసిండు. ఒక పార్లమెంట్కు ఒక జిల్లా పార్లమెంట్కు ఒక జిల్లా వేస్తే మన తెలంగాణ రాష్ట్రంలో కూడా 17 జిల్లాలు అయితే బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేయరు. ఎందుకంటే ఆ కూటమి ఉంది కాబట్టి వాళ్ళు చెప్పాలి కదా. ఏమంటారు బీజేపీ చేయముందుకే డిస్టర్బ్ చేస్తారు. బండి సంజయ్ దిక్కంటాడు, కిషన్ రెడ్డి దిక్కంటాడు, అగ్గి పెట్టిస్తాం అది ఇలా అంటారు. టీఆర్ఎస్ అంటారు, బీజేపీ అంటారు. అదే ఆంధ్రప్రదేశ్ లో ఎవరికి శాతం అయితే వాళ్ళు శాస్త్రీయంగా లేదని చంద్రబాబు అన్నాడు, చేస్తుండు, ఆల్రెడీ చేసిండు. దాని బండి సంజయ్ ఏం మాట్లాడు కేంద్ర మంత్రికి అక్కడ కేంద్ర మంత్రి క్యాబినెట్ మినిస్టర్ కిషన్ రెడ్డి దాని మీద ఒక మాట మాట్లాడాడు. పార్లమెంట్ కు జిల్లా ఆంధ్రప్రదేశ్ లో వేసినప్పుడు దాన్ని బీజేపీ యాక్సెప్ట్ చేస్తుంది. మరి తెలంగాణలో ఇప్పుడు చేస్తుంది. ఇంకోటి అంటే ఇక్కడ చూడండి, బీజేపీ ద్వంద్వ వైఖరి. ఆంధ్రప్రదేశ్లో పార్లమెంట్కి ఒక జిల్లా వేస్తే అక్కడ సపోర్ట్ చేస్తున్నారు ఇప్పటికీ. ఇక్కడ ఏదైనా మార్పులు చేర్పులు ఇంకా చేద్దామనే వరకు అది ఎట్లా అగ్గి పుట్టిస్తాం. ఇక మరి అక్కడ అగ్గి ఎందుకు పుట్టిస్తలేదు? ఇదైంది డీలిమిటేషన్ 2009లో చేసారు మన దేశవ్యాప్తంగా.
2009లో 9 వేసినప్పుడు ఏంటంటే అప్పుడు యూపీఏ గవర్నమెంట్ ఉంది. ఓకే, యూపీఏ ఫస్ట్, యూపీఏ 1 2 ఉంది, యూపీఏ 2 మన్మోహన్ సింగ్ ప్రధాని రెండోసారి. అల్లు ఏం చేసారు వామపక్షాలు, సరే మన తెలంగాణ వచ్చినప్పుడు చూసుకుంటే వామపక్షాలకు ఏడ బలంగా ఉన్న దాన్ని ముక్కలు చేసారు, నకరేకల్ని తీసి నకరేకల్ని తీసుకుపోయి దాన్ని కొంత తుంగతుర్తిలో వేసారు, ఒక నల్గొండలో వేసిర్రు, ఒకటి రావణపేటను రద్దు చేసిరు, మొత్తం కాంగ్రెస్ కు కంచుకోట అది. ఇట్లా వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేసిరు బీజేపీ. ఇప్పుడు ఖమ్మం జిల్లాకు వస్తుంది, అవును, ఖమ్మం జిల్లా అదే పరిస్థితి. ఇప్పుడు ఏదైతే మన భద్రాచలం సిపిఎం బలం ఉన్న తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్ చేసారు. దానివల్ల కమ్యూనిస్టులకు 2009 నుంచి అట్లా వేసింది. కేంద్ర ప్రభుత్వం ఎవరున్నా అలాగా చేస్తారు. చేసిన ఇంకోటి పరిపాలన సబలంగా లేదు. ఎట్లేదంటే ఎగ్జాంపుల్ మన తుంగతుర్తి ఏడు ఉంది, మన ఇది నకరికల్ ఏడు ఉంది, రావణపేట ఏడు ఉంది. అట్లా కూడా సెంటర్లో నార్గడ్డపల్లి పెట్టాలి. నార్గడ్డపల్లి అసెంబ్లీ ఏర్పాటు చేసుకుంటే ఇప్పుడు వాళ్ళకి అందుబాటులో ఉంటుంది. చిట్యాల రావణపేట అనుకుంటుంది. మొత్తం మీద ఇది ఇంకేదన్నా ఇది పునర్విభజన చేస్తే ఎట్లా ఉంటుంది, కేసీఆర్ ఎట్లా చేసిండు, అసలు కేసీఆర్ ఏ ప్రాతిపదికన దేన్ని ఆసరగా దేన్ని బేస్ చేసుకొని ఈ జిల్లాలు పునర్విభజన చేసిండో కేసీఆర్ కన్నా అర్థమైందో. నైటు కళలకు వచ్చి మనకి ఇట్లా ఏమని ఎవరు నేర్పినో తెలియదు, కానీ ఇష్టారీతిన ఈ జిల్లాలు చేసి పరిపాలన సౌలభ్యం అనేటువంటి ఒకే ఒక కారణం చూపిస్తూ ఈ రకంగా చేసిండు. ఓవైసీలో చెప్పాడు మరి, ఎంఐఎంఐ చెప్పాడు మరి, నువ్వు తెలంగాణ హైదరాబాద్ ముట్టుకోకు, ఓవైసీ అక్బరుద్దీన్ ఓవైసీ ఇది ముట్టుకుంటే కథ నీ పని అని చెప్పినట్టు హైదరాబాద్ ముట్టుకోలే, మిగతా అన్ని జిల్లాని చింపిండి మొత్తం పేపర్లు చింపితే ముక్కలు ఎట్లయితే గట్లయింది. ఇది పునర్విభజనకు సంబంధించినటువంటి అంశం.